వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. నేను చాలా ఎక్సైట్ అయిపోయాను, ఎందుకంటే నిన్న ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా T20 మ్యాచ్ లిటరల్లీ ఫైర్ లాగా అనిపించింది. మొత్తం మ్యాటర్ ఏంటి అంటే, ఫస్ట్లో మనం సౌత్ ఆఫ్రికా టాస్ విన్ అయ్యింది, బౌలింగ్ చూస్ చేశారు. ఇండియా బ్యాటింగ్ స్టార్ట్ చేసింది, కానీ 80 runs లోపలే 4 wickets కోల్పోవడంతో ఇండియా కష్టంలోకి దిగిపోయింది. నేను కూడా ఇండియా 120కి కూడా చేరలేకపోవచ్చు అని అనుకున్నాను. హార్దిక్ పాండ్యా ది గేమ్ చేంజర్. కానీ హార్దిక్ పాండ్యా వచ్చాక మ్యాచ్ మొత్తం టర్న్ అయిపోయింది. ఒక్కడి ఇన్నింగ్స్ని క్యారీ చేసి 28 balls-లో 59 runs కొట్టాడు. అందులో 6 fours and 4 sixes. షార్ట్ సెలెక్షన్ అయితే ఇంటర్నేషనల్ క్లాస్. డొమెస్టిక్ క్రికెట్లో ఎక్స్పీరియన్స్ అంతా కనిపించింది. హీ ఈజ్ జస్ట్ అన్ అమేజింగ్. అండ్ మనం మళ్ళీ టాపిక్లోకి వచ్చేటప్పటికి గిల్ అండ్ స్కై ఫెయిల్యూర్. గిల్ 2 balls-లో 4 runs. నెక్స్ట్ బాల్ అవుట్. ఫస్ట్ బాల్లో తన 4 కొట్టి సెకండ్ బాల్లో క్యాచ్ ఇచ్చి అవుట్ అయిపోయాడు. హానెస్ట్లీగా చెప్పాలంటే సంజు శాంసన్ ఓపెనర్గా బెటర్ అని ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే సంజు శాంసన్కి 3 centuries ఉన్నాయి T20 ఓపెనింగ్ పొజిషన్లో వచ్చినప్పుడు. కానీ సంజు శాంసన్ ఇంకా టీంలోనే లేడు. అండ్ నెక్స్ట్ వచ్చేసప్పటికి కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ 11 balls-లో 12 runs, 1 4 1 6. మళ్ళీ ఫ్లాప్ అయ్యాడు. అండ్ మిగతా బ్యాటర్లో వచ్చేటప్పటికి అభిషేక్ శర్మ 12 balls-లో 17 runs. అండ్ తిలక్ వర్మ 26 balls-లో 32. చాలా స్ట్రగుల్ అయ్యాడు తిలక్ వర్మ. అండ్ అక్షర్ పటేల్ వచ్చేటప్పటికి 23 balls-లో 21 runs. ఒక 6 కొట్టిన తర్వాత మిడ్ ఆన్లో క్యాచ్ ఇచ్చి అవుట్ అయిపోయాడు. శివన్ దుబే వచ్చేటప్పటికి 11 balls-లో 9 runs. అండ్ జితేష్ శర్మ వచ్చేటప్పటికి 10 score 5 balls-లో. టోటల్గా ఇండియా 175 runs రీచ్ అయ్యింది, విచ్ వాస్ టోటల్ అన్ఎక్స్పెక్టెడ్. ఎందుకంటే టాప్ 4 బ్యాటర్స్ ఫెయిల్ అయ్యారు. కానీ హార్దిక్ పాండ్యా అంటే చాలా అగ్రెసివ్గా ఆడారు. లైక్ అతను కొట్టిన ప్రతి షాట్ హీస్ ప్లేడ్ సో ఫాస్ట్. అంటే ఫాస్ట్ బాలర్స్ వస్తే పేస్ చేసుకుని మరి 6లు 4లు కొట్టాడు. అండ్ ఐఎమ్ సో అమేజింగ్ ఫర్ దట్. అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, ఇండియాకి వైడ్ ద్వారా అండర్స్ నోట్ వేసిన బంతికి బౌన్స్ అయ్యి బ్యాక్ 4 వెళ్ళిపోయింది. దాని ఇంకా క్వింటన్ డికాక్ కూడా అందుకోలేకపోయాడు. ఇంకా మన ఇండియా 175 runs రీచ్ అయ్యి టార్గెట్ 176 ఇచ్చింది. కానీ బౌలింగ్లో ఇండియా సౌత్ ఆఫ్రికాని పూర్తిగా డిస్ట్రాయ్ చేస్తుంది. ఇండియా బౌలర్స్ అయితే బీస్ట్ మోడ్లో ఉన్నారు. హర్షద్ 2 wickets. ఫస్ట్ ఓవర్లోనే క్వింటన్ డికాక్ వికెట్ తీసి ఔరా అనిపించుకున్నారు. అంటే సెకండ్ స్లిప్ అంటే ఫస్ట్ స్లిప్ ఇచ్చారు, కానీ సెకండ్ స్లిప్లో అభిషేక్ శర్మ అని పెట్టారు. పెట్టి వెంటనే అతనికి క్యాచ్ ఇచ్చింది, క్యాచ్. అండ్ నెక్స్ట్ బుమ్రా 2 wickets. ఈ 2 wicketsతో బుమ్రా 220కి ఇంటర్నేషనల్లో కూడా 100 wickets దాటేశాడు. సో ఎక్స్పెక్టెడ్, సో గ్రేట్ కదా. అండ్ నెక్స్ట్ అక్షర్ పటేల్ వచ్చేటప్పటికి 2 wickets తీసుకున్నాడు. నెక్స్ట్ వరుణ్ చక్రవర్తి 2 wickets. హార్దిక్ పాండ్యా 1 wicket. దుబే 3 balls చేసి 1 wicket తీసుకున్నాడు, 1 run ఇచ్చి. అండ్ సౌత్ ఆఫ్రికా 74 ఆల్అవుట్. ఇండియా 101 runs. ఇక్కడ మనం తెలుసుకున్న విషయం ఏంటంటే, ఇక్కడ ఇండియా టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్స్ కొంచెం స్ట్రగుల్ అవుతున్నారు. అండ్ ఇక్కడ చూసుకుంటే అభిషేక్ శర్మతో పాటు ఒక హాట్ హట్టర్ ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఈ కంటెంట్ మీకు కనుక నచ్చినట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, కామెంట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ కూడా చేయండి. ఇది నా విజ్ఞప్తి.